చేయడం కోసం ఒక ఎత్తుగడ వేసుకొచ్చాడు. ఏది అంటే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవాలంటే ఇక్కడ లీడర్ అవ్వాలంటే భారత్లో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలి. అందుకోసం పర్టికులర్గా హిందువా ముస్లిం అని అడిగి చంపడం, ఈ చంపేదంతా స్వయంగా దగ్గరుండి తను లైవ్ చూశాడు. అక్కడ లైవ్లో తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ద్వారానే తన పారా కమాండోతో చంపించాడు వాడిని. తీవ్రవాదిగా లష్కరే తోయిబా లేకపోతే అదేదో కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నటువంటి పేరుతో ఒక నాటకాలు ఆడుస్తూ పంపించాడు. ఎప్పుడైతే అది వాడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో హిందుత్వ చైతన్యం వచ్చింది, హిందూ సంఘాల్లో చైతన్యం వచ్చింది, ఈ చైతన్యవంతులైనటువంటి హిందూ సంఘాలు ముస్లింల మీద దాడులు చేసి చంపేస్తే కనుక అప్పుడు ముస్లింలు రెచ్చిపోతారు, తద్వారా పాకిస్తాన్కి శాశ్వతంగా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ బేస్ జనం మధ్యలో ఉంటుంది. లైక్ నక్సలైట్లు ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎట్లయితే చాలామంది అయ్యారో అట్లా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్కి ఇవి యాడ్ అవుతారు అని వాడేసిన స్కెచ్. బట్ భారతీయ రాజకీయ నాయకులు కానీ భారతీయ ప్రజలు కానీ రెచ్చిపోలేదు, వాడు వేసిన వ్యూహంలో పావులుగా మారలేదు, ఎవరు తోటి ముస్లింలను అట్ట చూడలేదు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా వాడికి అనుకూలంగా స్పందించలేదు. వాడు అనుకున్నటువంటిది మీరు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా చూస్తే గతంలో కొంత నెగిటివ్ ఎక్కువ ఉండేది, కానీ ఈ దఫా వాడు చేసినటువంటి దాడి, మతవాడికి చేసినటువంటి దాడిని ముస్లింలు కూడా తీవ్రంగా ఖండించారు. మీరు చూస్తే ఓవైసీ లాంటి వాడు కూడా తీవ్రంగా ఖండించడం, బడుగు తగిన బుద్ధి చెప్పన్నాడు. తద్వారా ముస్లింలు కూడా నల్ల జెండాలు పుచ్చుకుని దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు, కాశ్మీర్లోనే బంద్ చేశారు. అంటే వాడి వ్యూహాన్ని విఫలం చేయడంలో జాతీయ భావజాలం అనేటువంటిది పనికొచ్చింది. అది వాడికి అస్సలు ఊహించినటువంటిది, అది వాడి వ్యూహం అక్కడ ఫెయిల్ అయ్యింది. ఇక మనం మరి దానికి సమాధానం చెప్పాలా. నరేంద్ర మోడీ ప్యాటర్న్ ఆఫ్